హలో నేను మిసేశ్రావు. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెద్ద సమస్య ఉంది ప్రజలకి అని అంటే అది ఒక రెవెన్యూ సమస్య. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో 1 ఇయర్ లోపల ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. 1 ఇయర్ తర్వాత ఏ ఒక్కరు కూడా తమ ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య ఉంది అని చెప్పేసి ముందుకు రాకూడదు, ఆ తరహాలో పరిష్కారం చూపించాలి అని చెప్పి సీసీఎల్ఏకి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు పనిచేస్తున్నాయా అని అంటే అక్కడ నిఖార్సైనటువంటి అవగాహన ఉన్నటువంటి తహసీల్దారులు ఉంటే ఆయన ఏదైతే టార్గెట్ పెట్టాడో 1 ఇయర్, ఆ 1 ఇయర్ లోపల సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రీసర్వే సందర్భంగా ఎవరినైతే అడహక్ డీటీలుగా నియమించారో వాళ్ళు ఇప్పుడు తహసీల్దారులుగా, ఇన్ఛార్జ్ తహసీల్దారులుగా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి రీసర్వే తెలీదు. రికార్డ్ అసిస్టెంట్లని, సీనియర్ అసిస్టెంట్లని, ఇలాంటి వాళ్ళని ఆ రోజున డీటీలుగా నియమించింది రీసర్వే కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి లేనటువంటి సమస్యని క్రియేట్ చేశారు ఆ రోజున. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి పాస్బుక్లను ఇష్యూ చేశారు, సర్వే నెంబర్లను తారుమారు చేశారు, మార్చేశారు, ఒకళ్ళ భూమిని మరొకరికి ఇచ్చారు, రీసర్వే చేశామని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉండేటువంటి సర్వే రాళ్ళను తీసుకొచ్చి పొలాల్లో పాతారు. ఇవన్నీ చేసినటువంటి అకృత్యాలు రెవెన్యూ శాఖ. అందుకే రెవెన్యూ శాఖ అంటేనే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. ఆ శాఖ అంటేనే అవినీతి కోపము అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. అందుకే ప్రక్షాళన చేయాలనేది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ప్రక్షాళన చేసేటువంటి స్థాయిలో ఉందా అని అంటే క్యాన్సర్ ముదిరిపోయినట్టు ముదిరిపోయింది. దాంట్లో అకృత్యాలు కానీ, అవినీతి కానీ అవన్నీ కూడా క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నట్టుగా రెవెన్యూ పరిస్థితి ఉంది. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆర్ఐ వ్యవస్థనే లేపేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఆర్ఐల నుంచి డీటీలు కావాలంటే డిప్యూటీ తహసీల్దార్లు, కానీ సీనియర్ అసిస్టెంట్లను డిప్యూటీ తహసీల్దార్లుగా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అడహక్ హోదాలో డీటీలుగా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని, వాళ్ళు చెప్పినట్టు ఏది చెప్తే అది వినేటువంటి వాళ్ళని కీలకమైనటువంటి స్థానాల్లో పెట్టేసుకొని దాదాపు 5,80,000 ఎకరాలు గల్లంతుకి పాల్పడ్డారు అనేది ఒక ఆరోపణ. దాని మీద ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. కానీ ఇవాళ కూడా రెవెన్యూ సమస్యలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సృష్టించారో అవే ఉన్నాయి, వాటికి సొల్యూషన్ లభించట్లేదు అనేది ప్రజల్లో ఎక్కువ మందిలో వినిపిస్తున్నటువంటి మాట. అయితే దీనికి పరిష్కారం ఉంది. సూక్ష్మంగా పోయేదాన్ని పెద్దది చేస్తున్నారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నారు సమస్యని. ఎలా అంటే యాక్చువల్గా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అనేదాన్ని సర్వే చేసుకుంటే సరిపోతుంది. మిగతా పట్టా భూముల్లో రైతులకు కానీ లేదంటే ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులకు కానీ ఉన్నటువంటి భూములకు సంబంధించిన వివాదం ఏమీ లేదు. ఒకవేళ వివాదం ఏదైనా ఉంటే కనుక ప్రత్యేకించి వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఆ వివాదాన్ని పరిష్కరించవచ్చు. ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? రీసర్వే చేయడం ద్వారా దేవాలయ భూములు కనుక్కోవచ్చు, అసైన్ ల్యాండ్స్ని కనుక్కోవచ్చు, లేదా అటవీ భూములు కనుక్కోవచ్చు, లేదా ప్రభుత్వ ఫారం భూములను కనుక్కోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. అంతవరకు రీసర్వే చేస్తే సరిపోతుంది. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, దేవాలయ భూములు ఎక్కడున్నాయి, అటవీ భూములు ఎక్కడున్నాయి, వీటి వరకు రీసర్వే చేస్తే అయిపోతుంది. అసలు ప్రైవేటు వ్యక్తుల జోలికి రాకుండా. కానీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకి రీసర్వే పెట్టారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు రీసర్వే ఎవరు పెట్టమన్నారు? పెట్టమని లేదు కదా. ఆల్రెడీ పాస్ పుస్తకాలు పాతవి ఉన్నాయి, ఆ పాస్ పుస్తకాలు ప్రకారమే భూమి ఉంది, దాని ప్రకారమే లోన్ తీసుకుంటున్నారు, దాని ప్రకారమే అమ్ముకుంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకు ఈ సమస్యను క్రియేట్ చేశారు? పోనీ క్రియేట్ చేసిన దాన్ని ఏమైనా సవ్యంగా చేస్తారా పరిష్కారం అంటే అది చేయాల. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో అంతవరకు రీసర్వే చేసుకోవచ్చు. ప్రైవేటు వ్యక్తుల జోలికి రాకుండా, ప్రైవేటు వ్యక్తుల భూముల జోలికి రాకుండా గతంలో ఏవైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్కి ముందు ఏవైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాలని యాజ్ టీజ్కి ఇస్తే సరిపోతుంది, సమస్యకు మొత్తం పరిష్కారం వస్తుంది. కానీ అది చేయట్లా. ప్రైవేట్ వ్యక్తుల భూములు రీసర్వే చేస్తున్నారు, రీసర్వే చేసి గందరగోళం సృష్టిస్తున్నారు. సో ఇప్పుడు పోనీ ఆ రీసర్వే చేయడానికి
అనుభవజ్ఞులైనటువంటి తహసీల్దార్లు ఉన్నారా, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారా అంటే వాళ్ళు కూడా కొరత. ఇప్పుడు ఇవాళకి కూడా పూర్తి స్థాయి తహసీల్దార్లు లేనటువంటి మండలాలు కొన్ని వందల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 690, 668 ఆ ప్రాంతాన మండలాలు ఉంటే కేవలం పూర్తి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు 500 మంది దాకా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి తహసీల్దార్లు లేనటువంటి మండలాలు అనేక ఉన్నాయి. మరి వాళ్ళ ప్లేస్లో ఇన్ఛార్జ్ తహసీల్దార్లు నియమించి తూతూ మంత్రంగా ఈ రీసర్వే కార్యక్రమాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ అవగాహన లేనటువంటి వాళ్ళతోటి రీసర్వే చేపిస్తే అది పరిష్కారం కాదు. అసలు దీనికి కారణం ఏంటి? హైకోర్టు చెప్పినా కానీ డీటీలని నియమించకపోవడానికి కారణం ఏంటి? తహసీల్దార్ని పులిపెచ్చడిగా నియమించకపోవడానికి కారణం ఏంటి? దీని మీద అసలు రెవెన్యూలో గందరగోళం నెలకొనటం ఏంటి అనే దాని మీద మనం చూస్తే కనుక పేపర్లో కూడా అనేక పేపర్లో దీని మీద వచ్చింది. రెవెన్యూ సమస్యల మీద, ఈ రెవెన్యూ సమస్య సంబంధించి డీటీలకు సంబంధించి అసలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్ ఐఏఎస్లు, జగన్ ఐపీఎస్లు, జగన్ ఆర్డీఓలు, జగన్ డిటిఓలు వచ్చారు. ఇప్పుడు జగన్ ఎంఆర్ఓలు, జగన్ డిటిఓలు అని. ఎందుకంటే ఆ రోజున గవర్నమెంట్లో వాళ్ళు ఏదైతే చెప్పారో అది గుడ్డిగా చట్టానికి విరుద్ధంగానే, రాజ్యాంగానికి విరుద్ధంగానే చేసేటువంటి వాళ్ళని వాళ్ళ సొంత మనుషుల్లాగా ట్రీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం. అందుకే కొంతమంది ఉద్యోగులు కూడా ఆ విధంగా తయారయ్యారు. ఇప్పుడు కొంతమంది కోర్టులు తిరుగుతున్నారు, జైళ్ళలో ఉన్నారు కూడా. ఇప్పుడు డీటీల్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఎవరు ఈ డీటీలు? వాళ్ళ వ్యవహారం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే ఇది వాళ్ళదే చిట్టా. కేడర్ సంఖ్య తేల్చకుండా నాంచుడు. హైకోర్టు పలుమార్లు చెప్పిన నిర్లక్ష్యం. పరిష్కారం చూపాల్సిన సీసీఎల్ఏ అలసత్వం. దీంతో తహసీల్దార్ పదోన్నతులపై పీఠముడి. 205 మండలాలకు లేని రెగ్యులర్ తహసీల్దార్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 205 మండలాలకి రెగ్యులర్ తహసీల్దార్లే లేరు. క్షేత్రస్థాయిలో కుదేలవుతున్న రెవెన్యూ వ్యవస్థ. భూ సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత. ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి గాడిన పెడతాం, భూ సమస్యలు లేని రాష్ట్రంగా చేస్తాం. సీఎం చంద్రబాబు ప్రజావేదికలపై ఇస్తున్న హామీ ఇది. ఆ దిశగా అనేక సంస్కరణలు ప్రతిపాదించారు. కానీ ఆయన సంకల్పానికి ఆ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం గొడ్డలిపేటలో మారుతోంది. ఇందుకు ఉదాహరణ డిప్యూటీ తహసీల్దార్ల కేడర్ సంఖ్య ఎంతో నికరంగా తేల్చకపోవడం. కొన్నేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల అసలు డీటీలు ఎంతమంది ఉన్నారు, ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వారందరూ ప్రమోటీలు ఎవరో తెలియటం లేదు. దీంతో వారికి రెగ్యులర్ తహసీల్దార్ పదోన్నతులు ఏళ్లుగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో 680 మండలాలకు గాను 475 కార్యాలయాల్లో మాత్రం రెగ్యులర్ తహసీల్దార్లు ఉన్నారు. రీసర్వే కోసం ఎంపిక చేసిన డీటీలతో పాటు ఇతర అధికారులను ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎంపిక చేసి మిగతా మండలాలకు ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా నియమిస్తున్నారు. తక్షణమే డీటీల కేడర్స్ సంఖ్యను తేల్చాలని పలుమార్లు హైకోర్టు ఆదేశించిన రెవెన్యూ ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. ఇక సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాల్సిన సీసీఎల్ఏ కార్యాలయం కోర్టుల్లో అఫిడవిట్లు, కౌంటర్లు దాఖలు చేయడమే లేదు. ఇలా ఉంటే అన్ని మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లు ఎప్పుడు వస్తారు, భూ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కేడర్ సంఖ్య తేలడం వల్ల 12 ఏళ్లుగా డీటీలుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు వచ్చి రెగ్యులర్ తహసీల్దార్లు అవుతారు. అప్పుడు వారి ప్రతిభ, పనితీరు బట్టి తహసీల్దార్లుగా నియమించవచ్చు. ఇటు రీసర్వేలు, అటు రైతులు, సాధారణ ప్రజలకు భూ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అసలు పోస్టులు ఎన్ని, అసలు ఇప్పుడు డీటీలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళలో రెగ్యులర్ ఎవరు, ప్రమోటీలు ఎవరు కూడా రికార్డు సరిగ్గా లేవు. గ్రూప్ 2 కింద డిప్యూటీ తహసీల్దార్లను ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్సే ఇప్పుడు నవ్వులు పాలవుతున్నాయి కదా. గతంలో మొత్తం పోస్టుల్లో ఇవి 30%, మిగిలినవి ఆర్ఐలు, ఇతర కేడర్ల వారికి పదోన్నతులు ఇచ్చి డీటీలుగా భర్తీ చేస్తారు. 2014 ఫిబ్రవరి నాటికి ఉమ్మడి రాష్ట్రంలో జీవో 47 ప్రకారం డీటీల మొత్తం కేడర్ సంఖ్య 1917. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 759 మంది, మిగిలినవి ఏపీకి వచ్చాయి. 2016లో తెలంగాణ సర్కార్ తమ రాష్ట్రంలో డీటీల కేడర్ సంఖ్య 759 అని ఓ జీవోలో వెల్లడించింది. దీని ప్రకారం ఏపీలో కేడర్ సంఖ్య 1158 మంది ఉండాలి. కానీ రెవెన్యూ శాఖ 2016లో 1148 డీటీ పోస్టులే ఉన్నాయని లెక్క తేల్చింది. అందులో 300 ఖాళీలను చూపించి భర్తీ చేయాలని ఏపీపీఎస్సీని కోరింది. 2016లో ఆర్థిక శాఖ ఆమోదంతో 250 డీటీ పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసింది. ఎప్పుడు 2016లో. ఇంకా మరో 50 భర్తీ చేయలేదు. సో రీసర్వేలో పనిచేయని వారు తహసీల్దార్గా ఎలా రాణిస్తారు? జగన్ ప్రభుత్వంలో రీసర్వేను ప్రారంభించిన సంగతి తెలిసింది. రీసర్వేలో వచ్చే భూముల సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ తహసీల్దార్లకు బాధ్యతలు ఇవ్వలేదు. రెవెన్యూ కార్యాలయాల్లోని సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా అర్హక్ పదోన్నతులు ఇచ్చి వారినే రీసర్వే డీటీలుగా నియమించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక పెద్ద తప్పు.
రీసర్వేలో డీటీలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆ తర్వాత పలు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి వారిని ఇప్పుడు ఏరికోరి కొందరు కలెక్టర్లు కీలక మండలాలకు ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా నియమిస్తున్నారు. కొందరైతే సొంత మనుషులు పనికొస్తారని అనుకున్న వారిని అర్హత లేకుండా ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారు ప్రజల సమస్యల పరిష్కారంపై కన్నా కలెక్టర్ల మెప్పు కోసం పనిచేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. సో హైకోర్టు ఏం చెప్తుందనంటే రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది అడక్క పదోన్నతులు ఇచ్చింది. వాటిని కూడా రెగ్యులర్ పోస్టుల కింద చూపించాలని ఓ అధికారి ప్రయత్నించారు. ఇందులో 175 ఎలక్షన్ డీటీ పోస్టులు కూడా ఉన్నాయి. నిజానికి అవి తాత్కాలిక పదోన్నతులు. వీటిని కూడా రెగ్యులర్ క్యాడర్ సంఖ్యలు చూపించి వారికి లబ్ధి చేయాలని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇదే జరిగితే ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన డీటీలు నిబంధనల ప్రకారం పదోన్నతి ద్వారా డీటీలు అయిన వారికి సర్వీసులో తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. రెవెన్యూ శాఖ ప్రయత్నాలను కొందరు డీటీలు హైకోర్టులో సవాల్ చేశారు. ఎలక్షన్ డీటీలు నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందిన వారిని క్యాడర్ సంఖ్యలో భాగంగా చూపించడానికి లేదని న్యాయస్థానం గత ఏడాది స్పష్టం చేసింది. రాష్ట్రం విడిపోయే నాటికి అసలు క్యాడర్ సంఖ్య ఎంత, ఆ తర్వాత ఇచ్చిన పదోన్నతులు, ఏపీపీఎస్సీ నియామకాలు ఎన్ని, మొత్తంగా ఖాళీలు ఎన్నో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రెవెన్యూ శాఖను ఆదేశించింది. అనేక తర్జన భర్జనల తర్వాత ఆర్థిక శాఖ డీటీల క్యాడర్ సంఖ్యపై ఓ స్పష్టత తీసుకొచ్చింది. విభజన అనంతరం ఏపీలో డీటీల క్యాడర్ సంఖ్య 1315 అని తేల్చింది. నియామకాలకు పరిగణలోకి తీసుకున్నవి 1213 అని పేర్కొంది. దీన్ని రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకుని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలి. కానీ ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆర్థిక శాఖ చెప్పిన క్యాడర్ సంఖ్యకు అంగీకరిస్తే అడ్డదారిలో పదోన్నతులు పొంది ఇన్ఛార్జి తహసీల్దార్లుగా చలామణి అవుతున్న వారికి రివర్షన్ ఇవ్వాలి. అది ఓ వర్గం అధికారులకు ఇష్టం లేదని, అందుకే కొందరు ఈ ప్రక్రియను నీరుగారుస్తున్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇంత చెత్తగా ఉందన్నమాట రెవెన్యూ శాఖ. పరమ చెత్త ఏదన్నా ఉందంటే డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చెప్పి ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. మరి ఇంత ఇంటర్నల్గా ఇన్ని లొసుగులు ఉంటే రీసర్వే చేసి భూ సమస్యలను పరిష్కరిస్తారా? వీళ్ళకి భూ సమస్యలను పరిష్కరించే సత్తా ఈ అధికారుల్లో ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.